అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్‌లో హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అదే కాకుండా డాండ్రఫ్ అది పోతుందండి. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతూ హెయిర్ స్మూత్ అవుతుందండి. ముందుగా దీనికి కావాల్సిన ఐటెమ్ ఏంటంటే ఇది గుంటగలగరాకండి, బ్రింగ్రాజ్ అంటారు. ఇదొచ్చేసి కాశీ తులసి అండి. ఇది చాలా పవర్‌ఫుల్ నార్మల్ తులసి కంటే. అదండి. అదే కాకుండా ఇది కరివేపాకు. ఇంగోండి కరివేపాకు. అదే కాకుండా మందారం అండి. మందారం ఏంటంటే చివరన ఉంటాయి కదండీ! అవి తీసేసాను. చిన్న ముక్క అల్లం, మెంతులండి. వీటిని ఇలా నీట్‌గా బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్నాక ఇలా ఆరబెట్టుకోవాలండి. తడి ఉండకూడదు. రండి మనం ఫైనల్లీ ఏంటంటే ఎండలో ఆరబెట్టుకుని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకుని ఎలాంటి వాటర్ అది లేకుండా నీట్‌గా డ్రై చేసుకొని తీసుకున్నామండి. అల్లాన్ని ఇలా ముక్కలుగా కోసేసాము. చిన్న అల్లం ముక్క సరిపోతుందండి. మనకి మెంతులు ఇవి. ఇది చూడండి తులసి చెప్పాను కదండీ! ఇది మనకి కాశీ తులసి అంటారు. పెద్ద రకం. ఇది దీంట్లో చాలా పవర్‌ఫుల్ అండి. నాకు ఇక్కడ ఇది అవైలబుల్‌గా ఉంది. ఇది యూజ్ చేస్తున్నాను. కరివేపాకు ఇదిగోండి. అదే కాకుండా ఇదొచ్చేసి మనకి గుంటగలగరాకు, బ్రింగ్రాజ్ అంటారండి. వీట్ల వల్ల మనం ఆయిల్ ఇవి వేస్తూ నేను బెనిఫిట్స్ కూడా మీకు చెప్తానండి. ముందుగా అయితే స్టవ్ అయితే నేను సిమ్‌లో పెట్టుకున్నానండి. సిమ్‌లో పెట్టుకొని 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను. చూడండి 1/2 లీటర్ ఆయిల్ అయితే నీట్‌గా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనకి వేగకూడదండి. బాగా హైలో పెట్టేసి మగ్గకూడదు. ఓ మాదిరిగా మగ్గాలి. అంటే జస్ట్ ఏదో హీట్ వచ్చింది అన్నట్టే మగ్గాలి తప్ప అతిగా మరిగిపోయి మనము ఐటెమ్స్ అనేవి వేసినప్పుడు మాడిపోతే అప్పుడు మనకి అది ఆయిల్ అనేది పవర్ఫుల్ ఉండదండి. ఆయిల్ అయితే కొంచెం వేగిందండి. ఈ కొంచెం వేగిన ఆయిల్‌లో నేను ఫస్ట్ ఏంటంటే మెంతులు వేసుకుంటున్నానండి. మెంతుల వల్ల బెనిఫిట్స్ ఏంటంటే చూడండి మెంతులు అయితే వేసుకున్నాను. అవి నీట్‌గా వేగుతూ ఉంటాయి. కొంచెం సేపు మెంతులు వేగనిద్దామండి. మెంతులు వేగేలోపు దాని బెనిఫిట్స్ అయితే మీకు చెప్తానండి. మెంతులు అనేది హెయిర్‌ని సాఫ్ట్ చేస్తుంది. హెయిర్‌కి చలవ ఇస్తుందండి. అందువల్ల రూట్స్ అనేవి స్ట్రెంగ్త్ అయ్యి హెయిర్ కూడా ఫాల్ అవ్వకుండా బాగుంటుందండి. అందుకు మెంతులు అనేది వేసుకోవాలండి. చాలా మంచిది. లైట్‌గా ఇలా మెంతులు కలుపుదామండి. మరీ దోరగా అయితే వేగకూడదండి. ఎందుకంటే మనం అన్ని లీవ్స్ వేసేటప్పుడు చక్కగా నీట్‌గా అన్నీ వేగుతూ ఉంటాయి కదండీ! మెంతులు ఇలా నీట్‌గా వేపుకోవాలండి. స్టవ్ చిన్న సిమ్‌లో పెట్టుకుని చేస్తున్నానండి ఇదైతే రెసిపీ. మరీ హీట్‌లో పెట్టుకుని అయితే మాత్రం ఈ రెసిపీ చేయకూడదండి. హైలో పెట్టి చేస్తే మాత్రం ఆయిల్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏమీ ఉండవండి. మనకి చూడండి ఇంచుమించు ఒక 5-7 మినిట్స్ అయ్యింది. బట్ స్టిల్ చూసారు ఎక్కడ మాడలేదు. ఇంకా వేగాలి బాగా. మనకి కనీసం 10 మినిట్స్ అయినా సిమ్‌లో పెట్టి బాగా వేపాలండి ఇవి మెంతులు. మెంతులు అలా వేగితేనే బాగుంటుందండి. అంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది నీట్‌గా ఆయిల్‌లో దిగుతుంది. ఇది మనకి వేగింది అని ఎలా తెలుస్తుందంటే మనకి ఆయిల్‌లోనే మెంతులు టేస్ట్ అనేది వస్తుందండి. ఇది ముందుగా ఎందుకు వేస్తాము అంటే మనకి లీవ్స్ అవన్నీ వేసినప్పుడు ఏంటంటే వెంటనే మనకి అవి అయిపోతాయి కదండీ! ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది అల్లం అయితే ముందు వేసుకోవాలండి. చాలా మంచిదండి. రెగ్యులర్‌గా మెంతులు మనకి డైలీ నైట్ నానబెట్టుకొని వాటర్‌లో కొంచెం మెంతులు వేసుకొని ఆ వాటర్‌ని మార్నింగ్ తాగినా కూడా డైజెషన్ అవుతుందంటండి స్టమక్‌కి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మెంతులు హెల్త్‌కి మంచిది, స్కిన్‌కి మంచిది, హెయిర్ రూట్స్‌కి మంచిదండి. అందువల్ల మెంతులైతే కంపల్సరీ వేసుకోవాలి ఇలా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి 10 మినిట్స్ అయ్యిందండి. ఇప్పుడు మెంతులు ఇలా వేగిపోయాయి కదండీ! ఈ టైంలో కొంచెం అల్లం అయితే వేసేసుకుంటున్నాము. చెప్పాను కదండీ! ఒక ముక్క అల్లాన్ని ఇలా చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి. మీరు మిక్సీ కొట్టేసి అలా అయితే వేయొద్దండి. మీరు మరీ కావాలంటే ఒక్క రాయితో కొంచెం దంచి అయితే వేసుకోండి తప్ప మీరు అల్లం అయితే మిక్సీ కొట్టేసి అలా అయితే వేయొద్దండి. అల్లం హైబిస్కస్ మిక్స్ అవ్వడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రెంగ్తనింగ్ అవుతుంది. డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. రూట్స్‌ని అంటే మనకి స్ట్రాంగ్ అయ్యేలా హెయిర్ కింద రూట్స్ ఉంటాయి కదండీ! ఫామ్ అయ్యేవి. ఊరికే మనం ఇలా పట్టుకున్న వెంటనే ఊడిపోయేలా కాకుండా రూట్స్‌ని స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుందండి. స్మూత్‌నెస్ ఇస్తుంది. మనకి చాలా మంచిదండి. ఇది కొంచెం వేగనిద్దాం మనం. మనకి చూడండి అల్లం కూడా నీట్‌గా వేగింది.
ఈ టైంలో ఏంటంటే హైబిస్కస్ అండి, మందార పువ్వులు. సో వీటిని నేను ఫ్రెష్ మందార పువ్వులను అయితే ఇలా వేసేసుకుంటున్నానండి. సో ఇది హెయిర్ సాఫ్ట్ చేస్తుంది, రూట్స్కి స్ట్రెంగ్తనింగ్ ఇస్తుందండి. సో మందారం వేసిన వెంటనే బ్రింగ్రాజ్ అండి, గుంటగలగరాకు, ఇది కూడా వేసేసుకుందాము. సో రూట్స్ స్ట్రెంగ్తనింగ్ చేస్తుందండి బ్రింగ్రాజ్ అనేది, చాలా మంచిది హెయిర్కి. సో దీన్ని తెలుగులో గుంటగలగరాకు అంటారు. మనకి బ్రింగ్రాజ్ ఆయిల్ చాలా కాస్ట్లీ అండి, బట్ మనకి షాప్స్లో బ్రింగ్రాజ్ ఆయిల్ దొరుకుతుంది కదండి. సో బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది చాలా కాస్ట్లీ అండి, బట్ మనకి బ్రింగ్రాజ్ అనేది తెలుగులో గుంటగలగరాకు అంటారు. ఇది మనకి ఎక్కడైనా పొలాల గట్లలో కానీ లేదంటే ఈ పల్లెటూరులోని వీధులంట సైడ్లో మొక్కలు ఉంటాయండి. చాలా ఒక్క చిన్న కొమ్మ వేస్తే ఊరికే వచ్చేస్తుందండి, మనకి నీట్గా మొలిచేస్తుంది. సో ఇలాంటిది ఈజీగా దొరుకుతుంది. దీనివల్ల ఏంటంటే హెయిర్ గ్రే కలర్ అది వస్తే అది పోతుందండి. రూట్స్ స్ట్రాంగ్ అయ్యి నీట్గా మనకి రూట్స్ స్ట్రెంగ్త్ అయ్యి హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుందండి. సో గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏంటంటే బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది రాసుకుంటారండి. సో వాళ్ళు రాసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ ఆటోమేటిక్గా రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకి గ్రే నుంచి బ్లాక్ కలర్ అనేది వస్తుందండి. సో అంత పవర్ఫుల్ అండి గుంట కలర్ ఆకు. సో ఈ ఆకు వేసేసాం కదండి, దీంతో పాటు మనం మిగిలిన కరివేపాకు, అదే కాకుండా తులసి కూడా వేసేస్తున్నానండి. సో ఇవన్నీ వేసేసుకోవాలి. సో బాగా వేగాలండి. సో కరివేపాకు మీకు తెలియదు కాదు కదండి, హెయిర్ స్ట్రాంగ్ అవ్వాలంటే కంపల్సరీ మనకు కరివేపాకు ఉండాలి. సో హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ బ్లాక్ కూడా వస్తుంది, అదే కాకుండా రూట్స్ చాలా స్ట్రెంగ్తనింగ్ అవుతుంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కరివేపాకు, కర్రీ లీఫ్ వల్ల. తులసి అంటే మనకి డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నది అనుకోండి, సో డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుందండి. సో అందుకని చెప్పేసి తులసి అనేది యూస్ చేయాలండి. సో ఇక్కడ నేనున్న ప్లేస్లో మాకు ఇక్కడ అంటే నేను పల్లెటూరులో ఉన్నాను, ఇక్కడ మాకు లక్ష్మీ తులసి, విష్ణు తులసి కొంచెం తక్కువ అవైలబిలిటీ ఉండడం వల్ల నేను ఇది ఏంటంటే మనకి కాశీ తులసి అవైలబిలిటీ ఉంటుందండి, చాలా పవర్ఫుల్ ఇది వాటికన్నా. సో ఆ కాశీ తులసి అనేది వేసుకున్నాను నేను. చూడండి మనకి ఒక 10 మినిట్స్ అయితే అయ్యింది. చూడండి సిమ్లో పెట్టడం వల్ల, అంటే మనం లో హీట్లో మనం వేడి చేయడం వల్ల మనకి ఆకు వాసన అనేది మంచి సువాసన వస్తుందండి మరిగే కొద్దీ. సో అంటే చూసారు కదా, అంటే ఎలా అంటే మనం సిమ్లో పెట్టుకునే మరిగించుకోవాలండి ఇది నీట్గా. సో ఇంకా టైం పడుతుందండి, ఇంకా దగ్గరకు అవ్వాలి. ఒకవేళ మీరు దీంట్లో కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చండి. సో ఉల్లిపాయ వేసుకునే వాళ్ళు నిల్వ ఉంచుకోవడానికి అవ్వదండి. సో ఇది ఇలా చేసుకున్న వాళ్ళకి ఇంచుమించు 3 to 4 months వరకు ఉంచుకోవచ్చండి. ఉల్లిపాయ వేసుకుంటే 1 month కన్నా ఎక్కువ నిల్వ ఉంచుకోవడానికి అవ్వదండి. సో నిల్వ ఉంచుకుంటాను అనుకుంటే ఒక 2 ఆనియన్స్ అయితే ఒక 4-5 ముక్కల కింద కోసేసుకుని వేసుకోవచ్చండి. అది కూడా సో అది కూడా మంచిదే. ఆనియన్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది, బట్ నేను నిల్వ ఉంచుకుందాం అన్న ఉద్దేశంతో చేసుకుంటున్నాను. సో అందుకనే నేను ఆనియన్ అయితే వేయట్లేదండి. సో చూడండి, సో చూసారు కదా, ఆకు చూసారు కదా మనకి నీట్గా వేగుతుంది, ఎక్కడ మాడలేదు, చూసారు కదండి. సో అలా మాడితే మంచి వాసన అనేది రాదు, ప్లస్ మనకి ఆకుల్లో ఉన్న మంచి ఆ పవర్ఫుల్ మెడిసిన్ అనేది మన హెయిర్కి పని చేయాలి అంటే పని చేయదండి. సో అందుకనే చాలా సిమ్లో పెట్టుకుని, అంటే స్టవ్ లో హీట్లో పెట్టుకుని నీట్గా ఇలా వేపుకోవాలండి. సో చూసారు కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లోని. సో దీన్ని ఏం చేద్దామంటే ఇంకా మూత పెట్టి కనీసం ఒక 20 minutes అయితే వదిలేసుకోవాలండి. దాంట్లో ఉన్న ఆ పసరు అంతా కూడా ఆయిల్ పీల్చుకుంటుందండి. సో అలా పీల్చుకోవాలి బాగా. సో మూత పెట్టేసి మళ్ళీ వదిలేద్దామండి కొంతసేపు. చూడండి మనకి ఫైనల్లీ ఆకులవి
ఇంచుమించు 50 నిమిషాలు పట్టిందండి. 50 మినిట్స్ పట్టింది. సిమ్‌లో లో హీట్‌లో పెట్టి మనకి నీట్‌గా మగ్గిస్తే చూసారు కదా! సైడ్‌న ఆయిల్ అనేది ఎలా వచ్చిందో, కలర్ కూడా చేంజ్ అయింది. సో, మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. బట్ మనకి వెంటనే అయితే యూజ్ చేయకూడదండి. సో, కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో చూసారు కదండీ! చూసారు కదండీ! ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంచుమించు మనకి 4-5 అవర్స్ అయితే అలా వదిలేసేయాలండి. అప్పుడు ఆకులు కూలింగ్ అయిపోయి అందులో ఉన్న పసరు మొత్తం ఇంకా ఏదైనా చిన్న బ్యాలెన్స్ ఉంటే అది కూడా మనకి పీల్చేసుకుని ఆయిల్. సో, మంచిగా హెల్తీ హెర్బల్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుందండి. హెయిర్ స్ట్రాంగ్ ఉంటుంది. సో, ఏదైనా ఇమీడియట్‌గా రిజల్ట్ రాదండి. సో, వెంటనే రిజల్ట్ అయితే రాదండి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. వీక్లీ 3 టైమ్స్ అయితే యూజ్ చేయాలండి ఈ ఆయిల్. 3 టైమ్స్ ఎలా అంటే పడుకునే ముందు హెయిర్ క్లీన్‌గా ఉన్న హెయిర్‌కి కొంచెం క్వాంటిటీ ఆయిల్ తీసుకొని ఒక కప్ ఆయిల్ లేదంటే 2 కప్స్, అబ్బాయిలైతే ఒక చిన్న కప్ అండి. లేదు అమ్మాయిలు అనుకుంటే వాళ్ళ హెయిర్ లెంగ్త్ బట్టి తీసుకుని రూట్స్ డౌన్వర్డ్స్ నుంచి బాగా మసాజ్ చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది 15 డేస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి హెయిర్ గ్రోత్ తెలియాలంటే మినిమం 3 మంత్స్ అయితే తెలుస్తుందండి. సో, రెగ్యులర్‌గా మీరు వాడుతూ ఉంటే చేంజ్ అనేది తెలుస్తుందండి. మనకి బయట అంతంత కాస్ట్ పెట్టి ఆయిల్స్ కొనుక్కునే బదులు మనకి ఈజీగా అవైలబుల్ ఐటమ్స్ కదండీ! సో, హ్యాపీగా ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా బావుంటుందండి. సో, మనకి ఫైనల్లీ ఏంటంటే ఇది 5 అవర్స్ రెస్ట్ అయిపోయి కూల్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి ఇది. సో, ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి. సో, ఇప్పుడు ఇదైతే మనకి స్టవ్ ఆపేసుకున్నాం కదండీ! ఒక్క 5 అవర్స్ అయితే వదిలేసి కూల్ అయిన తర్వాత నేను ఒక బాటిల్‌లో వేసి మీకు చూపిస్తానండి. ఫైనల్లీ ఒక 5 అవర్స్ తర్వాత నేను ఇది కాటన్ శారీ క్లాత్ అండి. ఇది చూడండి. సో, మీకు పొడి క్లాత్ చూపిస్తాను. సో, ఇట్లాంటి కాటన్ శారీ క్లాత్. సో, అట్లాంటి కాటన్ శారీ క్లాత్ పెట్టి అదంతా కూడా ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదండీ! అదంతా వేసి వడకట్టి పిండానండి. సో, పిండిన తర్వాత ఫైనల్లీ మనకి ఆయిల్ అయితే ఇలా వచ్చిందండి. సో, మీకు ప్యూరిటీ చూపిస్తాను. కలర్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఆగండి. మనకి కలర్ వచ్చేసి ఇలా గ్రీన్‌గా వచ్చిందండి. స్మెల్ కూడా చాలా బావుంది. అరోమా సూపర్ ఉందండి. ఫ్రేగ్రెన్స్ ఏదో మనం ఇందులో యాడెడ్ ఫ్రేగ్రెన్స్ ఏదో యాడ్ చేసినట్టు అంతా బావుందండి. మీరు బయట అంతంత కాస్ట్ పెట్టి కొంటారు. సో, మనకి ఇది చక్కగా చేసుకుంటే ఇప్పుడు 1/2 లీటర్ బాటిల్‌కి నాకు చక్కగా ఇలా వచ్చేసింది చూసారు కదండీ! ఇది 1/2 లీటర్ చక్కగా వస్తుంది. సరిపోతుంది మనకి ఇది 3 మంత్స్. మీరిది ఒక వీక్లీలో 3 డేస్ మనము ఎప్పుడైనా వీక్లీలో 3 టైమ్స్ ఎప్పుడైనా కొంచెం తలస్నానం చేసి అంటే హెయిర్ క్లీన్‌గా ఉన్నప్పుడే మనం అప్లై చేసుకొని బాగా డౌన్‌వర్డ్స్ టు అప్‌వర్డ్స్ మసాజ్ చేసుకుంటే అండి తలకి మనకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. హెర్బల్ హెయిర్ ఆయిల్‌ని మీరు బయట మనీ పెట్టి ఏం కొనక్కర్లేదు. ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. సో, మీరు ఇది ఒకసారి మీరు వాడి చూడండి. ఒక 3 మంత్స్ వాడి చూడండి. బెనిఫిట్స్ అనేవి, రిజల్ట్స్ అనేవి కనపడకపోతే యూ కెన్ కామెంట్ మీ. చాలా బావుంటుంది. మీరు మనీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. నేను దీనికి వాడిన కొబ్బరి నూనె వచ్చేసి మిల్లులో మనకి ఆడించిన కొబ్బరి నూనె అండి. మనం కొబ్బరికాయలు ముక్కలు ఉంటాయి కదండీ! అవి ఇస్తే ఆడిస్తారు కదా! సో, ఆ కొబ్బరి నూనె అండి. సో, అంటే ఆ కొబ్బరి నూనెతోని నేను ఇవన్నీ కలిపి చేశానండి. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, ట్రై చేసి మీకు ఈ ఆయిల్ అనేది మీకు బెనిఫిట్ అయింది లేదనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా మీరు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతటి వరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్ అండి.